రాలేదు దసరా పండగ అని చెప్తున్నారని వచ్చేసామండి రాత్రి రాజమండ్రి పై నుంచి రైలు కింద నుంచి వచ్చేసానండి. ఏమంటే అక్కయ్య గారు మరి మీకు ఏమైనా డబ్బుకి దానానికి ఏమైనా లోటుకుంటే చెప్పండి. సాయంత్రం మాకు ఉత్తరం రాసి పోస్ట్ లేకుండా పోయిపోయాడు మాకు తొందరగా వెళ్ళిపోతుంది. నాకు డబ్బుకి దానానికి ఏమైనా లోటు లేదండి. మాకు బ్యాటరీలు ఏమైనా తక్కువ అనుకున్నారు. మాకు ఏలూరు ఎలికల బ్యాటరీ మాదే, ఉయ్యూళ్ళు ఉడతల బ్యాటరీ మాదే, పామర్లో పందికుత్తుల బ్యాటరీ మాదేనండి. మీరంతా చాలా ఇల్లుగా చిన్నలు కట్టించేసారు, చాలా ఇబ్బంది పడిపోతున్నారని చెప్పి ఇప్పుడు సాయంత్రం 7లో మీటింగ్ పెట్టించారు. మీరు అంతా వచ్చేవాళ్ళు కృష్ణానదిలో భోజనాలు పెట్టేస్తాను. నేను చదువులో మాత్రం బాగా పేస అయిపోయాను అక్కయ్య గారు. నాకు చదువు సంకలకడికి వచ్చేసింది, గుడింతల గుండ్ల వరకు వచ్చేసింది, పాటల వరకు వచ్చింది, ఇంగ్లీష్ ఇద్దరు వరకు పరిగెత్తింది. కాకపోతే చదువు నిన్న మధ్యాహ్నం కొంచెం చదివి ఎక్కువ సంతకం పెడతాం మర్చిపోయాను. జగన్ గారి దగ్గరికి వెళ్ళి రాత్రి ఉద్యోగం పడితే ఉద్యోగంలో ఉన్న సంతకం చేయవలసి వస్తున్నా ఉద్యోగంలో నుంచి ఉద్యోగం ఇచ్చాడు. మాకు డబ్బుకి దానానికి ఏమైనా లోటు లేదండి. మాకు 700 బిల్డింగ్ ఉందండి. దాంట్లో ఏమేసి కట్టించానంటారు బిల్డింగ్ కి పింక్ అయితే పేలిపోతే నాపర నలిగిపోతే సిమెంట్ సితికిపోతే తాటకైతే గరగలంటుందని మా ఆబద్దాలు ఆపించారు. కొత్త కలప తయారు చేశారండి. ఏం కలపంటారు? అది జిల్లేడు కలప, బొబ్బాసి కలప, తొంగ దూరాలు, ఒరిగే దోసాలు, సీపులు కూడా కిటికీలు పోడిపి గచ్చు, తామరా కప్పు, ఇంటి ముందర వచ్చు, ఇంటి వెనకాల గచ్చు, ఉప్పులు బాగానే ఉంటుంది. అప్పుడప్పుడు చుట్టుకాలంటే గమనం చుట్టేసి వెళ్ళిపోతుంది. డబ్బుకి దానికి ఏమైనా లోటు లేదండి. నా గమనం చూసి మమ్మల్ని చూసి పాకిస్తాన్ యుద్ధానికి రమ్మంటే ఇదే కనిపించుకుని వెళ్ళానండి. అబ్బో మరి అక్కడ అందరూ బతికిన వాళ్ళు కాలితే బాధపడిపోతున్నారు, బాగా ఇబ్బంది పడిపోతున్నారా, నేను మాత్రం చచ్చిపోయిన వాళ్ళు కాల్చి వచ్చాను. అట్ట పలస 50 మందిని చూసి మాకు డబ్బుకి దానికి ఏమైనా లోటు లేదండి అక్కయ్య గారు. మా విజయవాడ 60 బట్టల షాపులో ఉన్న మీకు ఏమైనా పండగ కొత్త బట్టలు పెడుతున్నామని అక్కలందరికి అబ్బో సీదే చీరలు, వాణిశ్వర నంగలు, జ్యోతులు చీరలు, లగ్గుమ నెక్లెస్లు, మేళ గాజులు మాకు అంతా డబ్బేనండి అక్కయ్య గారు. కాకపోతే కొంచెం చిల్లర లేక ఇలా బయలుదేరి వచ్చాను.